आप देख रहे हैं तेलंगाना समाचार। सदर तेलंगाना जागृति कलवाकंतला कविता ने कहा कि तेलंगाना के हुसूल के बावजूद एक बार फिर तहरीक नागुज़ीर हो चुकी है और इस जिदोजहद का आगाज़ इनकलाबी सरजमीन करीम नगर से किया गया है। उन्होंने कहा कि करीम नगर की मिट्टी हमेशा तहरीकों की कामयाबी की गवाह रही है और ये ज़मीनी जिदोजहद भी कामयाब होगी। कविता ने वाज़े किया कि तहरीक के जहदकारों को वादे के मुताबिक पेंशन, फलाही बोर्ड और 250 गज अराजी की फराहमी तक जिदोजहद जारी रहेगी। उन्होंने कांग्रेस हुकूमत पर शदीद तनकीद करते हुए कहा कि इक़्तिदार हासिल करने के बाद तहरीक के कारकुनों और शुहदा के ख़ानदानों से किए गए वादे पूरे नहीं किए गए। उन्होंने अफसोस जाहिर किया कि शुहदा के ख़ानदानों को मुनासिब एहतराम और फ़वाइद से महरूम रखा गया। कविता ने कहा कि तेलंगाना कुर्बानियों से हासिल हुआ है और अब जहदकार मुत्तहिद होकर पुरअमन मगर मजबूत तहरीक चलाएंगे हता कि हुकूमत को झकना पड़े। జై తెలంగాణ. ఇవాళ తెలంగాణ వ్యాప్తంగా ఉన్నటువంటి అందరు ఉద్యమకారులు ప్రతి జిల్లాలో కూడా మరి ఉద్యమకారులు ఫోరంగా ఏర్పడి వారి యొక్క డిమాండ్లను ప్రధానంగా ప్రభుత్వం ముందు పెడుతున్నారు. ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే 250 గజాల భూమి ఇస్తానని వాగ్దానం చేసిందో, ఏదైతే ఉద్యమకారులందరినీ గుర్తించి పెన్షన్ ఇస్తానని వాగ్దానం చేసిందో, ఏదైతే ఉద్యమకారుల సంక్షేమ బోర్డు పెడతామని చెప్పి వాగ్దానం చేసిందో, ఇవన్నీ కూడా ఖచ్చితంగా చేయాలి అనేటటువంటి ఒక డిమాండ్తోని ఇవాళ కరీంనగర్ ఉద్యమకారుల ఫోరం తరఫున కరీంనగర్ పట్టణంలో మరి దాదాపు 5 ఎకరాల భూమి ఇక్కడ ప్రభుత్వ భూమి ఉంటే ఆ ప్రభుత్వ భూమిని మానకొండూరులో మేము ఇవాళ ఆక్రమించుకోవడం జరిగింది. ఆక్రమించుకోవడం అనేటటువంటి పదం కావాలనే నేను వాడుతున్నా. ఎందుకంటే ఈ భూమి తెచ్చిందే, ఈ భూమి కొట్లాడి తీసుకొచ్చిందే, తెలంగాణ కొట్లాడి తీసుకొచ్చిందే ఉద్యమకారులు. మరి వారికి ఇచ్చినటువంటి మాటను కూడా నిలబెట్టుకోకపోతే ప్రభుత్వం కంప్లీట్గా ఫెయిల్యూర్ అని అర్థం. మీరు ఫెయిల్ అయినారు కాబట్టి, మీరు భూములు ఇస్తలేరు కాబట్టి మేము ప్రజల పక్షాన్ని నిలబడి ఈ భూములను వారికి ఇవ్వబోతా ఉన్నాం. మీరు వచ్చి డిస్టర్బ్ చేయొద్దు. మీరు ఏదో పోలీస్ జూలుం చేసి ప్రదర్శిస్తామనుకుంటే కుదరదు. ఇవాళ ఈ ఒక్క జిల్లాతో ఆగదు, ప్రతి జిల్లాలో కూడా ఇదే పోరాటం మొదలవుతుంది. హైదరాబాద్, రంగారెడ్డితో సహా ప్రతి జిల్లాలో భూములను ఆల్రెడీ మేము ఐడెంటిఫై చేసినాం. ఏ జిల్లాకు ఆ జిల్లా ఈ భూములు తెలంగాణ ఉద్యమకారులకు ఇప్పించడానికి తెలంగాణ ఉద్యమకారుల ఫోరంతో కలిసి తెలంగాణ జాగృతి ఉద్యమిస్తుందనే విషయాన్ని మరొకసారి తెలియజేస్తూ మరి ప్రభుత్వానికి హెచ్చరిక చేస్తూ ఉన్నాం. మీరు తొందరగా నిర్ణయం తీసుకోండి. జనవరి 26 అన్నారు, డిసెంబర్ 9 అన్నారు, మళ్ళీ మాటికి డేట్ పెంచుకుంటూ పోతున్నారు తప్పితే ఇంకోటి లేదు. కమిటీలు కాదు, చేసిన కాలయాపన చాలు. తొందరగా ఉద్యమకారులకు భూమి ఏర్పాటు చేయవలసిందిగా డిమాండ్ చేస్తున్నాను. థ్యాంక్ యూ. జై తెలంగాణ, జై జాగృతి, ఉద్యమకారుల ఐక్యత.